I belong to Jesus. సాతానుకు నేను నో చెప్తాను, యేసయ్యకు నేను ఎస్ చెప్తాను. సాతానుకు నేను నో చెప్తాను, యేసయ్యకు నేను ఎస్ చెప్తాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటనే వింటాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటనే వింటాను. తానానే 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 నా, తానానే 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 నా, తానానే 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 నా, తానానే 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 నా. అరే ఎంతమంది తానానే అంటే తంతాను తంతానన్నారా? తంతామన్నాళ్ళు ఎంతమంది రా అనలేదు కదా. తనుకోకూడదు ఎవరు బాయ్స్, దూరం దూరం కొంచెం కొంచెం ఫ్రీగా కూర్చోండి. ఓకే. అబద్ధానికి నేను నో చెప్తాను, సత్యానికి నేను ఎస్ చెప్తాను. అబద్ధానికి నేను నో చెప్తాను, సత్యానికి నేను ఎస్ చెప్తాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటనే వింటాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటనే వింటాను. తానానే 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 నా, తానానే 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 నా, తానానే 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 నా. అబద్ధానికి నేను నో బ్యాడ్ వర్డ్స్కు నేను నో చెప్తాను, గుడ్ వర్డ్స్కు నేను ఎస్ చెప్తాను. బ్యాడ్ వర్డ్స్కు నేను నో చెప్తాను, గుడ్ వర్డ్స్కు నేను ఎస్ చెప్తాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటనే వింటాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటనే వింటాను. తానాని తానా నా, తానాని 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 నా, తానాని 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 నా, తానాని తానాని తా. ఫైటింగ్కు నేను నో చెప్తాను, హెల్ప్ లవ్వింగ్కు నేను ఎస్ చెప్తాను. ఫైటింగ్కు లవ్వింగ్కు నేను ఎస్ చెప్తాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటనే వింటాను. సాతాను మాట నేను, యేసయ్య మాటనే వింటాను. తానాని 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 నా, తానాని తానాని నా, తానాని తానాని తానానా నా, తానాని తానా. స్టీల్ అనా బ్రేక్ఫాస్ట్ ఎవరెవరు చేయలేదు నాన్న? ఇంకా ఎవరైనా ఉండారా పిల్లలు? బ్రేక్ఫాస్ట్ చేయని వాళ్ళు వెళ్ళొచ్చు నాన్న. అందరు చేసినారా బ్రేక్ఫాస్ట్? అయిపోయిందా? వద్దులేదు, మ్యూజిక్ ఎక్కువ వస్తుంది. స్టీలింగ్కు నేను నో చెప్తాను, హెల్పింగ్కు నేను ఎస్ చెప్తాను. స్టీలింగ్కు నేను నో చెప్తాను, హెల్పింగ్కు నేను ఎస్ చెప్తాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటనే వింటాను. సాతాను మాట నేను వినను, యేసయ్య వింటాను. తానాని తానాని నా,
తానాని 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 నా తానాని 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 నా తానాని తానాన తానానా. బాగుందా పిల్లలు? మీరే చేస్తారా? మీరే చేస్తారా? చేస్తారా? బాయ్స్ మాట్లాడకుండా ఉన్నారు అసలుకి. బాయ్స్ మీ మెదడుని తీసుకొచ్చినారా? బ్రెయిన్ ఎంతమంది తీసుకొచ్చినారు నాన్న? ఇక్కడ బ్రెయిన్ ఎంతమంది తీసుకొచ్చినారు? మెదడుని ఎంతమంది తీసుకొచ్చినారు నాన్న? కొంతమంది వచ్చినట్లు లేరు, అందుకే పలకకుండా ఉన్నారు. సరేనా? నేను స్టార్ట్ చేస్తాను, మీరే పాడాలి, మీరే యాక్షన్ చేయాలి. ఓకేనా? ఓకే, ఆర్ యు రెడీ? వర్డ్స్ పలికింది, బ్యాడ్ వర్డ్స్, గుడ్ వర్డ్స్, అబద్ధము, సత్యం. అబద్ధానికి నేను నో చెప్తాను, సత్యానికి నేను ఎస్ చెప్తాను. బ్యాడ్ వర్డ్స్కి నేను నో చెప్తాను, గుడ్ వర్డ్స్కి నేను ఎస్ చెప్తాను. ఫైటింగ్కు నేను నో చెప్తాను, లవ్వింగ్కు నేను ఎస్ చెప్తాను. పలికిచ్చిన స్టీలింగ్కు నేను నో చెప్తాను, హెల్పింగ్కు నేను ఎస్ చెప్తాను కదా. ఈజీ వర్డ్సే కదా మీకు, ఇవన్నీ బాగా వచ్చు కదా మీకు. సరేనా? స్టార్ట్ చేసుకుందాము. రెడీ? 1 2 3 స్టార్ట్. I am a child of God. Jesus, I am. I obey to Jesus. I am a child of God. I belong to Jesus. I am a child of God. I obey to Jesus. సాతానుకు యేసయ్యకు నేను ఎస్ చెప్తాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటనే వింటాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటనే వింటాను. తానాని 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 నా తానాని. అబద్ధానికి నేను నో చెప్తాను, సత్యానికి నేను ఎస్ చెప్తాను. అబద్ధానికి నేను నో చెప్తాను, సత్యానికి నేను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటనే వింటాను. సాతాను మాట నేను వినను, తానాని తానాని తానానైనా తానాని తానాని తానానా తానాని తానాని తానానినా తానాని అనినా. బ్యాడ్ వర్డ్స్కు నేను నో చెప్తాను, గుడ్ వర్డ్స్కు నేను ఎస్ చెప్తాను. బ్యాడ్ వర్డ్స్కు నేను నో చెప్తాను, సాతాను మాట నేను వినను, యేసయ్య మాటనే వింటాను. సాతాను మాట నేను వినను, యేసయ్య తానాని ఫైటింగ్కు నేను నో చెప్తాను, లవ్వింగ్కు నేను ఎస్ చెప్తాను. ఫైటింగ్కు నేను లవ్వింగ్కు నేను ఎస్ చెప్తాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటనే వింటాను. సాతాను మాట నేను వినను, వింటాను. తానాని తానాని
హెల్పింగ్కు నేను ఎస్ చెప్తాను, స్టీలింగ్కు నేను నో చెప్తాను, హెల్పింగ్కు నేను ఎస్ చెప్తాను, సాతాను మాట నేను వినను, యేసయ్య మాటనే వింటాను, సాతాను మాట నేను వినను, యేసయ్య తాను తానాని నానినా తానాని తానాన తానానా. బాగుందా పాట? అందరికీ నచ్చిందా? మనం ఎవరికి వేసి చెప్తాము? జీజస్కి కదా. నో ఎవరికి చెప్తాము? సాతానికి నో చెప్తాం కదా. గుడ్ వర్డ్స్కి ఎస్ చెప్తాం, బ్యాడ్ వర్డ్స్కి నో చెప్తాం కదా. నోరుతోనే కాదు, వీటన్నిటిని మన హృదయంలో పెట్టుకొని మనం అలాగే మనం జీవించాలి మనము. సరేనా? ఓకేనా? ఇంకో పాట నేర్చుకున్నాం. ఇంకో పాట అది తేనె తీయడండి, అది నేర్పి. థీమ్ సాంగ్ నేర్పి. నాకు సరిగా बोलो यीशु मसीह की, बोलो यीशु मसीह की। आई लव, आई लव, आई लव, आई लव माय कंट्री, आई लव माय जीसस, माय जीसस। बोलो यीशु मसीह की, बोलो यीशु मसीह की। ओके ఓకే. మన హృదయంలో ఎవరు ఉన్నారా? యేసయ్య ఉన్నాడు కదా. ఉన్నాడా లేదా? ఎంతమందికి యేసయ్య ఉన్నాడు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. అందరు ఒకసారి క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. మళ్ళీ క్లాప్స్. టాప్ వేసుకోవాలి. ఇంకా ఇంకా థ్యాంక్ యూ జీసస్ చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. ఓకే. మన హృదయంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు కదా. యేసయ్య ఉంటే మనమంతా ఏం చేస్తామని చెప్పినాం? సాతాను మాట మనము వినము, యేసయ్య మాట ఒక్కటే మనము వింటాం కదా. అయితే యేసయ్య మన హృదయంలో ఉంటే మన హృదయంలో ఎప్పుడు వెలుగు ఉంటుంది కదా. ఆ వెలుగు ద్వారానే మనము లోకాన్ని వెలిగించమని చెప్పి దేవుడు చెప్పినాడు అనమాట. ఎవరు? దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. తెలుసా మీకు ఆ వాక్యము? మీరు కూడా వెలుగై ఉండాలి అని చెప్పేసి దేవుడు చెప్పినాడు అనమాట. అయితే మన హృదయంలో మన హృదయంలో యేసయ్య ఉన్నంత వరకు మనము వెలిగింపబడతాము, అనేకులని కూడా మనము వెలిగిస్తాము, మన దేశాన్ని కూడా మనము వెలిగించగలం అన్నమాట. అయితే మన హృదయంలో సాతాను ఉన్నాడు అనుకో, ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? కోపం అని కోపం, ఇంకా అబద్ధం చెప్పడం, మాట వినకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఫైటింగ్ చేయడం, దొంగతనం చేయడం. ఎప్పుడైతే మన హార్ట్లో సాతాను ఉన్నాడో అవన్నీ ఉంటాయి. అంటే అప్పుడు పాపం చేసినట్లు అనమాట. అయితే మన హృదయంలో యేసయ్య ఉన్నాడు అనుకో, మనం లోకం కోసము వెలిగింపబడతాం, ఇంకా అనేకులను వెలిగింప చేస్తామన్నమాట. అదే ఈ పాట అన్నమాట. హృదయంలో యేసు ఉండగా మది నిండా వెలుగు నిండగా. వినాలి, అందరు వినాలి, అందరు వినాలి. హృదయంలో యేసు ఉండగా, పలకండి నాతో పాటి, మది నిండా వెలుగు నిండెగా. అడగండి. వెలిగెదను వెలిగెదను యేసు కొరకై, వెలిగెదను వెలిగెదను దేశము కొరకై. టిఫిన్ ఎంతమంది చేయలేదు? టిఫిన్ చేయని వాళ్ళందరూ ఎట్లా చెప్తున్నారంటే, హృదయంలో యేసు ఉండగా, హృదయంలో యేసు ఉండగా అంటున్నారు. ఎట్లా చెప్పాలి? గట్టిగా చెప్పాలా. మనం యేసయ్య కొరకు మన స్వరాన్ని విప్పాలి కదా.
విప్పుదామా? హృదయంలో యేసు ఉండగా మది నిండా వెలుగు నిండెగా, వెలిగెదను వెలిగెదను యేసు కొరకై, వెలిగెదను వెలిగెదను దేశము కొరకై. ఏ కంట్రీలో ఉన్నామర్రా మనము? అబ్బా, ఇండియానేనా? అందరు ఇండియానేనా? అందరు ఇండియాలోనే ఉన్నారా? నిజమా? కాబట్టి ఇండియా కోసం మనము వెలిగింపబడాలి, దేవుని కొరకు మనము వెలిగింపబడాలి. సరేనా? ఓకే, నాతో పాటు పలకండి పదాలు. ఓకే, హృదయంలో యేసు ఉండగా మది నిండా వెలుగు నిండేగా, నిండెగా. హృదయంలో యేసు ఉండగా మది నిండా వెలుగు నిండేగా, వెలిగెదను వెలిగెదను యేసు కొరకై, వెలిగెదను వెలిగెదను దేశము కొరకై, వెలిగెదను వెలిగెదను యేసు కొరకై, వెలిగెదను వెలిగెదను దేశము కొరకై. I will shine, I will shine యేసు కొరకై, I will shine, I will shine దేశము కొరకై. బాగుందా పాట? బాగుందా? పదాలు వచ్చేసినాయి కదా, అందరు కలిసి చేసామా? ఓకే 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 ఒకసారి చూడండి, వస్తే మాతో పాటు పాడండి. ఇట్రా. హృదయంలో యేసు ఉండగా మది నిండా వెలుగు నిండేగా, హృదయంలో యేసు ఉండగా మది నిండా వెలుగు నిండేగా, వెలిగెదను వెలిగెదను యేసు కొరకై, వెలిగెదను వెలిగెదను దేశము కొరకై, వెలిగెదను వెలిగెదను యేసు కొరకై, వెలిగెదను వెలిగెదను దేశము కొరకై. I will shine, I will shine యేసు కొరకై, I will shine, I will shine దేశము కొరకై. I will shine, I will shine యేసు కొరకై, I will shine, I will shine దేశము కొరకై. I will shine, I will shine యేసు కొరకై, I will shine, I will shine దేశము కొరకై. I will shine, I will shine యేసు కొరకై, I will shine, I will shine దేశము కొరకై. బోలో యేసు మసీకి. వచ్చేసిందా? వచ్చేసిందా? అందరు కలిసి చేసామా? ఎంత దానికి వచ్చింది? గేట్ వర్కా? హార్ట్ వర్క్ వచ్చిందా? గేట్ వర్క్ వచ్చిందా? హార్ట్ వర్క్ వచ్చిందా? సో ఏం చేయాలి ఇప్పుడు? వెలగాలి. మనం వెలగాలంటే ఎట్లుండాలి? ఇట్లుండాలా? ఎట్లుండాలి వెలగాలంటే? మంచి స్మైల్ కదా. ఎట్లుండాలి? నవ్వుకు ఏడ్చుకుంటూ ఐ విల్ షైన్, ఐ విల్ షైన్ అనాలా? ఏమనాలి? ఐ విల్ షైన్ కదా. చక్కగా సంతోషంగా యేసయ్య హార్ట్లో ఉన్నాడని చక్కగా సంతోషంగా హృదయం అంతా నిండిపోయినట్లుగా మనం ఏం చేయాలి? ఐ విల్ షైన్. అంతే. దేశం కొరకై మనము వెలిగింపబడాలి, అనేకులను వెలిగించే వారంగా మనము ఉండాలి. సరే, అందరు కలిసి పాడుకుందాం. లేచి నిల్చుకోండి. 1 2
3. మళ్ళీ రిపేర్ చేసులే నువ్వులే, అల్లుదాంలే, మళ్ళీ నేను కూడా కూర్చుంటాను నీతో పాటు. ఓకే, ఎవరు మాట్లాడకూడదున్నానా? అందరు షో మీ యువర్ హార్ట్స్. హార్ట్స్ ఎక్కడున్నాయి మీకు? ఏందిరా మొక్కలు పట్టుకున్నావు? మొక్కల్లో ఉందా? వారిని ఆమె తల పట్టుకుందా? ఆమె తలలో ఉందా? హార్ట్ తలలో ఉందా? ఎంతమందికి తలలో ఉందిరా హార్ట్? వారిని తలలో లేదురా, ఇడుంది. ఓకే, కమాన్, మాతో కలిసి చేసేయండి నాన్న. హృదయంలో యేసు ఉండగా. పలకాలి, అందరు పలకాలి. ఓకే, ఆడ ఉంది కదా, చూసి పలకాలి, మాతో పాటు పాడేసేయాలి, సరేనా? ఓకే. హృదయంలో యేసు ఉండగా మది నిండా వెలుగు నిండేగా. హృదయంలో యేసు ఉండగా మది నిండా వెలుగు నిండేగా. వెలిగెదను వెలిగెదను యేసు కొరకై. వెలిగెదను వెలిగెదను దేశము కొరకై. వెలిగెదను వెలిగెదను యేసు కొరకై. వెలిగెదను వెలిగెదను దేశము కొరకై. ఐ విల్ షైన్, ఐ విల్ షైన్. అందరు ఒక సైడ్కే, అందరు అటు తిరగండి, అందరు ఫస్ట్. వాళ్ళే పడుతున్నారు. I will shine, దేశము కొరకై. I will shine, I will shine, యేసు కొరకై. I will shine, I will shine, దేశము కొరకై. దేశం కొరకైనప్పుడు కాలు స్టెప్ ఇట్లా కొట్టాలి నాన్న. ఏందక్క, పిల్లలందరూ నిద్రపోయినట్టుంది, పాట నిద్రపోయినట్టుంది, మేల్కొన్నట్లేదు. లేక నిద్రపోతున్నారు, అందరు నిద్రపోతున్నారు. అవునా నాన్న, రాత్రి నిద్రపోలేదా మీరు? మళ్ళీ ఎందుకు అందరు నిద్ర మకాలు వేసుకొని ఉండారు? మీ పిల్లలందరూ నిద్రపోతున్నారు అక్క, చాలా నిద్రపోతున్నారు. బాగా తిన్నారు, రాత్రి నిద్రపోయినారు, అంతేనంటారా? కడుపు నిండా పొంగల్ బాగా గట్టిగా తినేసినారు కదా అందరూ, అందుకే నిద్ర వస్తుందా? పొంగల్ బాగా కడుపు నిండా తినేసినారు కదా, ఆంటీ వాళ్ళు మంచిగా చేసి పెట్టినారు మనకి, అందుకు నిద్ర వస్తుందా? మొక్కల్లో నవ్వడం లేదు, ఏదో పోగొట్టుకుని వచ్చినారు వాళ్ళు. అవునా? రైట్, నవ్వాలి కదా, ముఖం నవ్వాలి. మీరంతా కోపంతో కొట్లాటలతో తిట్టుకుంటూ కూర్చున్నట్టున్నారు, నవ్వాలి కదా. షైన్ అంటే ఏంది? షైన్ అంటే ఏంది? నవ్వడం కదా, వెలుగు. రైట్, రెడీ, 1 2 3 చూద్దాం. ఇప్పుడు నవ్వుతారా ఏడుస్తారా చూద్దామక్క? చూద్దామక్క. నన్ను ఇప్పుడు గట్టిగా పాడాలి, స్మైల్ ఫేస్ పెట్టండి. అంకుల్ మనల్ని కామెంట్ చేస్తున్నాడు, మనం అట్లా కాదు కదా, మనమంతా యేసయ్య బిడ్డలం కదా, మన ఫేస్లో ఏముండాలి? సంతోషం ఉండాలి, అవునా కదా? అట్లా లేదు, ఇంటికి పోయి వంట చేయాలి లేదు, సంతోషం. మన పిల్లలకి అందరికీ సంతోషంగా ఉంటారు. ఓకేనా? ఓకే, పడదామా? రెడీ, 1 2 3 స్టార్ట్. హృదయములో వెలుగు నిండేగా. హృదయములో యేసు ఉండగా మది నిండా నిండేగా. వెలిగెదను వెలిగెదను యేసు కొరకై. వెలిగెదను దేశము కొరకై. వెలిగెదను వెలిగెదను యేసు కొరకై. వెలిగెదను వెలిగెదను దేశము కొరకై. ఐ విల్ షైన్, ఐ విల్ షైన్, యేసు కొరకై. ఐ విల్ షైన్, ఐ విల్ షైన్, దేశము కొరకై. ఐ విల్ షైన్, ఐ విల్ షైన్, యేసు కొరకై. I will shine,
ఐ విల్ షైన్ దేశము కొరకై ఐ విల్ షైన్ ఐ విల్ షైన్ యేసు కొరకై ఐ విల్ షైన్ ఐ విల్ షైన్ దేశము కొరకై. ఓకే మా పిల్లలు బాగా పన్నారు. కాదక్క, దేశం కొరక అంటే ఇట్లనా? దేశం కొరక అంటే మామూలుగా ఎట్లా పెడతాను చెప్పండి? ఏదో ఇట్లా అంటున్నారు కొంతమంది, ఇదేందో నాకు అర్థం కాలేదు. ఎట్లా అన్నారన్నా? దేశం కొరకై ఇట్లా కదా. దేశం కొరక అంటే చెయ్యి పైకి రావాలి, ఎప్పుడు కూడా కింద ఉండకూడదు. మనం ఏదో కింద పెడుతున్నాం, మన దేశం కింద ఉంది కదా. మీరు బాగా చెయ్యండి. ఒకసారి జై హింద్ అనండి, చేతులు పైకి ఎత్తండి, జై హింద్. మళ్ళీసారి పాడుకుందామా? అంకుల్కి ఇప్పుడు చేసి చూపించండి, ఓకేనా? చేయి పైకి ఎత్తాలి దేశం కొరకై అంటే, ఓకేనా? రెడీ, 1 2 3 స్టార్ట్. హృదయములో మది నిండా వెలుగు నిండేగా, హృదయములో యేసు ఉండగా, మది నిండా వెలుగు నిండేగా, వెలిగెదను 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 దేశము కొరకై, వెలిగెదను వెలిగెదను యేసు కొరకై, వెలిగెదను దేశము కొరకై. ఐ విల్ షైన్ ఐ విల్ షైన్ యేసు కొరకై, ఐ విల్ షైన్ ఐ విల్ షైన్ దేశము కొరకై, ఐ విల్ షైన్ ఐ విల్ షైన్ యేసు కొరకై, దేశము కొరకై. అన్నారక్క, మీ పిల్లలు బాగా పన్నారక్క, అందరు క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు బాగా పన్నారు, ఇంతసేపు బాగా పాడలేదు. ఈసారి ఇంకా ఫాస్ట్ అయితే పాడతాం. ఇంకా కొంతమంది అలెక్య చిన్నారి పాడడం లేదు కదా? పాడతారు. నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. రైట్, లేదు ఇంకా బాగా పాడతారు. వాళ్ళు సంతోషంగా లేరు. రైట్. సో మన మధ్య అలెక్య ఉంది, అలెక్య ఇక్కడ రామ్మా, ఇక్కడ. రైట్. సో అమ్మాయి 10th క్లాస్లో 579 మార్క్స్ తెచ్చుకుంది అవుట్ ఆఫ్ 600. క్లాప్స్ కొట్టండి. రైట్. 579 మార్క్స్ తెచ్చుకుంది అవుట్ ఆఫ్ 600. కల్లూరులో శాంతినికేతన్ చిన్న స్కూల్, పెద్ద స్కూల్ కాదు, మాంటిసోరీ కాదు, సెయింట్ జోసెఫ్ కాదు, ఆ సోరీ ఈ సోరీ ఏది కాదు, ఓన్లీ ఒక శాంతినికేతన్ చిన్న స్కూల్లో చదువుకొని ఆ అమ్మాయి పాస్ అయింది. మరొకసారి చప్పట్లు కొడదాం. రైట్ 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 కూర్చోండి. అక్క వాళ్ళు కూడా అలసిపోయినారు. అక్కడికి వెళ్ళి నువ్వు పాట పాడేటప్పుడైనా ఏదైనా సరే ప్రోగ్రామ్ చేసేటప్పుడు రౌండ్ ఆఫ్ చేసుకుంటుండే, నీ డ్యూటీ అది. ఇంకా అది తిరుగుతుంది, 3 పక్కలు తిరుగుతుంది. స్వరూపాకి చెప్పిస్తాను 15 నిమిషాలు. 10:30కి మనం క్లాసెస్ పోయి 11:30 ఈరోజు దాసన్న భార్యను రమ్మన్నా అక్క 15 నిమిషాలు చెప్తానండి. ఒకవేళ వస్తే ఆ టైం గ్యాప్లో ఇచ్చేస్తాను ఎవరన్నా ఉంటే, ఎందుకంటే వీళ్ళు 3-4 ఉన్నారు ఈరోజు. ఇక్కడ ఒకరు నిన్నట్లా ఒకేసారి కాకుండా అక్కడక్కడ ఇచ్చేస్తే ఈ సమస్య ఉండదు. మళ్ళీ మనకు ఆఫ్టర్నూన్ ఉంది డివోర్స్ ఆఫ్టర్ క్లాసెస్ తర్వాత కదా, ఆ తర్వాత ఏదైనా మిగిలిన టయాన్ని మిగిలిన వాటికి ఉపయోగించుకుందాం. ఇంకొకరు ఎవరైనా చెప్తే పిల్లల్ని అయిపోకూడదు. ఈరోజు సొలమోన్ అన్న కూతురు కూడా వస్తుంది. రేపు కదా చెప్పిన పాపకి, ఈరోజు చెప్పాను. రేపు టైం దొరకదమ్మా, ఈరోజు రా అన్న. ఈరోజు అయిపోతుంటే వీళ్ళు మళ్ళీ రేపు మనం ర్యాలీ పోతారు. సో టైం రేపు ఎక్కువ ఉండదు. రైట్. అక్క మాట్లాడండి, ఉండండి, దిగొద్దండి. అక్క అక్క అంటే మీరే. నేను ఎవరిని పిలవలేదు, నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. కాదన్నా, అక్కడ మీరు అక్కడ చూస్తున్నారు, నేను మిమ్మల్ని పిలుస్తున్నా. చెప్పండి అన్న. వినట్లేదు మీరు నా మాట. వింటానన్నా. రైట్. పిల్లలు మన మధ్య స్వరూపం ఉంది,
స్వరూప వచ్చి మనకి 10 నిమిషాలు చిన్న మెసేజ్ ఇస్తుంది, చూద్దాం. తను స్వరూప సిఏ చదువుతుంది. ఆ చదువుతో పాటు వాక్యాన్ని కూడా మీరు తెలియజేస్తారు. రైట్, క్లాప్స్. చప్పట్లు కొట్టండి. గుడ్ మార్నింగ్. టిఫిన్ తిన్నారా అందరూ? ఓకే, ఇప్పుడు ఒక స్టోరీ చెప్పుకుందాం. అందరు సైలెంట్గా ఉండాలి, జాగ్రత్తగా వినాలి, ఎవరు అల్లరి చేయకూడదు. నాకు అందరు రెస్పాండ్ అవ్వాలి. లాస్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్వశ్చన్స్ అడుగుతాను. మళ్ళా ఆన్సర్స్ చెప్పిన వాళ్ళకి ప్రైజెస్ ఉంటుంది. కాబట్టి నేను అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్పాలంటే మీరు జాగ్రత్తగా వినాలి. ఓకేనా? రెస్పాండ్ అవ్వండి. మన స్టోరీ టైటిల్ నేమ్ వచ్చేసి బ్లాకీ. ఏం పేరు? స్కాట్లాండ్లో ఒక బాతు ఉండేది. బాతు అంటే ఏంది? డక్. డక్ ఎక్కడ ఉంటుంది? వాటర్లో ఉంటుంది కదా. డక్ ఏ కలర్ ఉంటుంది? కానీ ఒక్క నిమిషం అమ్మా, అందరూ బాగా వినాలి, అలర్ట్గా ఉండాలి, స్ట్రైట్ కూర్చోండి. ముసలోళ్ళ మాదిరి కూర్చుంటున్నారు. నేను కూడా టీచర్నే, అందుకే చెప్తుంది. ఎట్లా కూర్చోవాలి? ఇక్కడనా? రైట్, యాక్టివ్గా కూర్చోండి. యాక్టివ్గా బాగుండాలి. పాఠం చెప్పేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండాలి, చెప్పేదాని మీద శ్రద్ధ ఉండాలి. అప్పుడే చదువు ఎక్కుతుంది. చేతిలో ఏం పెట్టుకోవద్దు. ఎవరు ఇంకా బయటికి వెళ్ళొద్దు. బయటికి చిన్నపిల్లలు ఎక్కువ తిరుగుతున్నారు, బయటికి పంపం ఈరోజు. వినాలి, మీరే వినండి. క్వశ్చన్స్కి మళ్ళీ చాక్లెట్లు వస్తాయి, అన్నీ వస్తాయి, చెప్పలేరు. వింటే బాగా వింటా. వినండి బాగా. ఫిబే మాట్లాడుతుంది, లిదియా మాట్లాడుతుంది. సరి కూర్చోవాలి. ఫిబే, గోడ కానుకున్నావు ముస్లాం మాదిరి. అప్పుడే ఇంటర్కే గోడ కానుకుంటున్నావు. రైట్, అన్నీ చూస్తూ ఉంటాను నేను, ఎవ్రీథింగ్ అన్నీ చూస్తూ ఉంటాను. రైట్. డక్ ఏ కలర్లో ఉంటుంది? కానీ ఈ బాత్ మాత్రం బ్లాక్ కలర్లో ఉంటుంది. స్క్రీన్ మీద చూడండి ఒకసారి, బ్లాక్ కలర్లో ఉంది కదా. అందుకనే తన ఫ్రెండ్స్ అందరు తనని బ్లాకీ బ్లాకీ అని ఏడిపిస్తుంటారు. వింటున్నారా? బ్లాకీ బ్లాకీ అని ఏడిపిస్తుంటారు. అప్పుడు బ్లాకీ చాలా ఫీల్ అవుతుంటుంది, చాలా ఏడుస్తుంటుంది. అప్పుడు ఒకరోజు ఏమవుతుందంటే, పెయింటర్ వస్తాడు. చెరువులు ఉంటాయి కదా బాతులు, ఆ చెరువు దగ్గరికి ఒక పెయింటర్ వస్తాడు. సీనరీస్ అవన్నీ పెయింటింగ్ చేస్తుంటాడు. అప్పుడు బాతు అది చూసింటుంది. అప్పుడు పెయింటర్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ నాకు కూడా పెయింటింగ్ వేయండి అని అంటుంది. అప్పుడు పెయింటర్ ఏం చేస్తాడు? ఓన్లీ ఒక్క కలరే వేస్తాడు. ఒక కలర్ వేసినాక ఇంకా బాతు చెరువులోకి వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళదు. ఒక్కటే నా కలర్ అని అట్లనే ఉండిపోతుంది కదలకుండా. అని ఎందుకు ఇంకా అక్కడే వెళ్ళొచ్చు కదా చెరువులోకి అని పెయింటర్ అంటాడు. అప్పుడు లేదు నాకు ఇంకో కలర్ కావాలి అని అంటుంది. అట్లా మొత్తం అలా ఇంకో కలర్ కావాలని మొత్తం తన దగ్గర ఉన్న పెయింటింగ్స్తో మొత్తం తన బాడీ అంతా కలర్స్తో నింపుకుంటుంది. నింపుకున్నాక మళ్ళీ చెరువులోకి వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోయినాక ఒక గాలి ఫుల్ వచ్చింటుంది. గాలికి వాటర్ ఫ్లో వచ్చింటుంది, మొత్తం తుఫాన్ లాగా ఒకటి వచ్చింటుంది. అప్పుడు ఆ వాటర్ వల్ల ఆ బాతు మీద ఉన్న కలర్స్ అన్నీ ఆ వాటర్లో కరిగిపోతాయి. కరిగిపోయినాక చాలా బాధపడుతుంది అది. ఏంటి నేను ఇంత వేసుకున్నాను కదా, మొత్తం వాటర్లోనే పోయిందని మళ్ళీ చాలా ఫీల్ అవుతుంది. మళ్ళీ తన ఫ్రెండ్స్ని చూస్తుంది. వాళ్ళలాగా నేను కూడా అందంగా ఉండింటే బాగుండు కదా, నా ఫెదర్స్ నా బాడీ అంతా కూడా వైట్గా ఉండింటే కలర్గా ఉండింటే బాగుండు కదా అని తన ఫ్రెండ్స్ని చూసి జెలసీ ఫీల్ అవుతుంటుంది, బాధ కూడా పడుతుంటుంది. మళ్ళా ఇంకొక రోజు ఒక చిన్నపిల్లవాడు మీలాంటి ఏజ్ పిల్లోడే కైట్తో ఆడుకుంటూ ఉంటాడు. చెరువు ఒడ్డున ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటుంటే గాలి వచ్చి గాలికి గాలిపటము చెట్లు ఇరుక్కుంటుంది. ఆ చెట్లు ఇరుక్కున్నప్పుడు ఆ పిల్లవాడు ఆ కైట్ని ఎలా అయినా తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. అప్పుడు ప్రయత్నాలు చేసినాక ఆ గాలిపటం అన్ని పీసెస్గా నేల మీద పడిపోతాయి. నేల మీద పడిపోయినప్పుడు బాతో చూసింటుంది నేల మీద పన్నేవి. ఆ అబ్బాయి ఎలాగో యూజ్ చేసుకోలేడు కదా, కైట్ని అంత చింగిపోయి ఉంటుంది కదా.
అని తను వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ బాత్ చూసి ఆ పేపర్స్ దగ్గరకు వచ్చి ఆ పేపర్స్ అన్నిటిని తన బాడీకి అతికించుకుంటుంది. కైట్ అన్ని కలర్గా ఉంటుంది కదా, బ్లాక్ కలర్గా ఉంటుందా కైట్? ఏమన్నా డిఫరెంట్ కలర్స్తో ఉంటుంది కదా కైట్. ఆ కలర్ పేపర్స్ అన్నీ తన బాడీకి అతికించుకుంటుంది. అతికించుకొని మళ్ళీ చెరువులోకి వెళ్తుంది. అప్పుడు చెరువులో ఒక పడవ వస్తుంటుంది. పడవ వచ్చినప్పుడు ఆ పడవకి వాటర్ కదులుతాయి కదా, ఆ వాటర్కి మళ్ళీ తన మీద ఉన్న అంటించుకున్న పేపర్స్ అన్నీ మళ్ళీ వాటర్లో కరిగిపోతాయి. మళ్ళీ చాలా ఫీల్ అవుతుంది, ఇంకా ఎక్కువ ఫీల్ అవుతుంది, రెండోసారి కూడా ఇలానే అయ్యింది అని. మళ్ళీ లాస్ట్కి పెయింటర్ ఇంకోసారి వస్తాడు బాతు దగ్గరికి. వచ్చి ఈసారి సీనరీస్ అట్లా ఏమి డ్రాయింగ్ చేయకుండా ఓన్లీ బాతు బ్లాక్ డయాగ్రామ్ మాత్రమే వేస్తాడు పెయింటింగ్. కానీ పెయింటర్ ఏ కలర్ని యూజ్ చేయడు, ఓన్లీ బ్లాక్ కలర్తోనే తన పెయింటింగ్ వేస్తాడు. అప్పుడు బ్లాక్కి తన ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఆ పెయింటర్ దగ్గర వచ్చి చూస్తారు. చూసి తను బ్లాక్ కలర్తోనే చాలా బ్యూటిఫుల్గా పెయింటింగ్ వేసింటాడు. అప్పుడు తన ఫ్రెండ్స్ అందరు బ్లాక్తో అంటారు, అసలు ఎంత బాగున్నావు చూడు, నువ్వు బ్లాక్ కలర్లోనే, ఇలానే ఉండాలి నువ్వు అని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. అప్పుడు బ్లాక్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసలు ఇంత బ్లాక్ కలర్లోనే ఇంత బాగున్నావు, నువ్వు ప్రత్యేకమైన దానివి, మేమందరం వైట్గా ఉన్నాము, నువ్వు మాత్రం బ్లాక్గా ఉన్నావు, నువ్వు స్పెషల్ అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తనని పొగుడతారు. అప్పుడు బ్లాక్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు బ్లాక్కి రియలైజ్ అవుతుంది అనమాట, ఏమని, దేవుడు నన్ను ప్రత్యేకంగా చేసినాడు, అందరి లెక్క కాదు, నన్ను ప్రత్యేకంగా చేసినాడు అని దేవునికి థ్యాంక్స్ చెప్తుంది. అర్థమైందా స్టోరీ? సో ఈ స్టోరీలో నీతి ఏంటంటే, ప్రతి ఒక్కరిని దేవుడు ప్రత్యేకంగా చేస్తాడు. ఆ ప్రత్యేకత ఏదైనా అయిండొచ్చు, ఒకరికి అందం అయిండొచ్చు, ఆస్తులు అయిండొచ్చు, చదువు అయిండొచ్చు, తెలివితేటలు అయిండొచ్చు, ఏదో ఒకరిని ఏదో ఒక ఉద్దేశంతోనే చేసినాడు మనల్ని. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా దేవునికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. నేను ఈ స్థితిలో ఉన్నా కదా, నన్ను ఇట్లా చేసినాడని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. ఎప్పటికీ ఏ స్థితిలో ఉన్నా కూడా దేవునికి థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. మనం ఎప్పుడు స్పెషల్గానే ఫీల్ అవ్వాలి. మీరు ఏ సందర్భంలో చెప్పారు దేవునికి థ్యాంక్స్? తన ఫ్రెండ్స్ అందరూ బ్లాక్గా ఉన్నా కూడా తనని పొగిడినారు. నేను అడుగుతుంది, నువ్వు ఏ సందర్భంలో దేవునికి థ్యాంక్స్ చెప్పావు? నేనా? నీ పర్సనల్గా. నేను స్టడీ విషయంలో చెప్పినాను అనుకో. ఓకే రైట్. అదనమాట నీతి ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడు బాధపడకూడదు, వేరే వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదని ఎప్పుడు జెలసీ ఫీల్ కాకూడదు, బాధపడకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా దేవునికి థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. ఓకేనా? చెప్తారా మరి దేవునికి థ్యాంక్స్? రెస్పాండ్ అవ్వండి. ఫీల్ అవ్వకూడదు, ఫ్రెండ్స్ని చూసి జెలసీ ఫీల్ అవ్వకూడదు, వాళ్ళకి అది ఉంది నాకు అది లేదు అని. ఓకేనా? అవ్వండి, రెస్పాండ్. అర్థమైందా స్టోరీ? నేను చిన్నప్పుడు స్కూల్కి పోతున్నప్పుడు నా దగ్గర పెద్ద పెన్సిల్స్ అవి ఉండేవి కాదు. ఇప్పుడు పెన్సిల్స్, రబ్బర్స్ రకరకాలుగా తెచ్చుకుంటుంటారు. అక్కడ వస్తుంటుంది జెలసీ. ఎక్కడ వస్తుందంటే పెన్సిల్ కాడ వస్తుంటుంది, రబ్బర్ కాడ వస్తుంటుంది. అరే నాకు ఆ రబ్బర్ లేదే, నాకు ఆ రబ్బర్ ఉందే, స్టార్ట్ అవుతుంది. రెండోది పండగలు వచ్చినప్పుడు డ్రెస్సులు వేసుకున్నప్పుడు కూడా స్టార్ట్ అవుతుంది. మనకంటే ఒకరు ఎక్కువ వేస్తే అయిపోయింది. ఇంకా అయిపోయింది. మనం వేసుకున్న డ్రెస్ చూడం కదా, చూడం కదా. క్రిస్మస్కి పోతే ఎవరి డ్రెస్ చూస్తాం? అసలు మనం వేసుకున్న డ్రెస్ మీద శ్రద్ధే ఉండదు, అన్ని డ్రెస్సులు చూసి మన డ్రెస్ బాగాలేదని ఫీల్ అయ్యి వస్తాం. చూసా, మీరే వెళ్తారు, మీరే షాపుకి పోయి కొంటారు కదా, మీరే నచ్చింది వేసుకుంటారు. బట్ చర్చికి పోయినా, స్కూల్కి పోయినా ఎవరి డ్రెస్ చూస్తాం? పక్కన వాళ్ళ డ్రెస్ చూసి, అరే బయటికి పంపిస్తాను ఈరోజు, ఇంటికి పంపిస్తానండి, మోకాళ్ళ మీద కూర్చో, మోకాళ్ళ మీద కూర్చో. రైట్. సో మనిషిలో జెలసీ అనేది ఉంటుంది. యేసు ప్రభుని నమ్మిన బిడ్డలకి అది ఉండకూడదు. ఎవరికైతే జెలసీ ఉండదో వాళ్ళు బాగా షైన్ అవుతారు. జెలసిన వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు. స్కూల్లో కూడా నాకు ఎక్కువ రావు ఆ అమ్మాయికి వస్తుంది, నాకు ఎక్కువ రావు ఆ అమ్మాయి వస్తుంది. అదే నిన్ను నాశనం చేస్తుంది. ఆ అమ్మాయికి రావాలి, నాకు రావాలి అనుకోవాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. నీకు రావాలి మార్కులు, నాకు కూడా రావాలి, నేను కూడా టాప్లో ఉండాలి అని చదవండి.
పక్కనోళ్ళు టాప్లో ఉన్నారు, పక్కనోళ్ళు టాప్లో ఉన్నారు, నీకు బలొచ్చులే టాప్, నువ్వే టాపర్లే అంటుంటారు. కానీ మనం ఎప్పుడు టాపర్ అవుతాం? వాళ్ళకు రావాలి మార్కులు, మనకు కూడా రావాలి, మనకు కూడా టాప్ మార్కులో ఉండాలి. మనకున్న దాంతో సంతోషపడాలి. లేనప్పుడు దాన్ని ఏం చేసుకోవాలి? షైన్ చేసుకోవాలి. లేనప్పుడు ఏం చేసుకోవాలమ్మా? షైన్. నాకు మ్యాథ్స్ రాదు, కష్టపడితే వస్తాయి. సైన్స్ రాదు, కష్టపడితే వస్తాయి. కష్టపడితే ఏదైనా వస్తుంది. నీట్ అయినా వస్తుంది, మెడిసిన్ అయినా వస్తుంది, ఏదైనా సాధిస్తాం. ఏదో అలెక్య గురించి చెప్పాను. చిన్నగానే అమ్మాయి, చాలా చిన్న ఇల్లు, చాలా పేదవాళ్ళు కూడా, పెద్ద సావుకారులు కూడా కాదు. వాళ్ళు చదువుకుందా లేదా? వస్తాయి. మనకు కూడా టాప్ మార్క్స్ వస్తాయి. అంతే, కష్టంలోనే ఉంటుంది తప్ప జెలసీ ఉండదు. జెలసీ ఉంటే ఎదగరు పిల్లలు. దయచేసి జెలసీ తీసేయండి. పక్కనోడి గురించి ఆలోచించొద్దు, నీ ఫ్రెండ్ గురించి ఆలోచించొద్దు, నీ గురించి నువ్వే ఆలోచించే. అప్పుడే షైన్ అవుతాం. ఓకేనా? జెలసీ అనేది చంపుతుంది మనిషిని. ఇప్పుడు ఏం కాదు, కొంచెం పెద్దగా అయినాక జెలసీ ఏం చేస్తుంది? చెప్పండి. డ్రెస్సు ఉంటేం లేకపోతే. నేను ఎన్నో క్రిస్మస్కి డ్రెస్ కూడా వేసుకోలేదు. ఎప్పుడు ఫీల్ అయ్యి కదా, ఇదే చర్చిలో నేను చిన్నప్పుడు అందరు డ్రెస్సులు వేసుకొచ్చేవారు, నేను పెద్ద డ్రెస్ వేసుకోలేదు, నేను ఫీల్ కాలేదు. జెలసీ ఉంటే నష్టం జరుగుతుంది తప్ప లాభము ఉండదు. మనకు ఎంత ఇచ్చాడో, మన మమ్మీ డాడీకి ఎంత ఇచ్చాడో అంతేగాని మెడ నిండా బంగారం ఉండాల్సిన అవసరం లేదు. బంగారం కాదు, డబ్బు కాదు, ఏది కాదు. నువ్వు చదువు అంతే. ఆ చదువు నిన్ను పైకి తీసుకెళ్తుంది, నీకు కావాల్సిన వస్తువులన్నీ కొనిపెడుతుంది. ఎస్. దేని చంపాలి? దేని చంపాలరా? జెలసీ అంటే ఏంది? అసూయ. ఎదుటోని చూసి బాధపడకూడదు. అదే మనల్ని నష్టం చేస్తుంది, అదే కృంగి చేస్తుంది, అదే లాస్ట్కి తీసుకెళ్తుంది. ఓకేనా? ఎస్ అయినా? రైట్. అక్కకు థ్యాంక్స్ చెప్పండి, క్లాప్స్ కొట్టండి. గుడ్. రైట్. థ్యాంక్ యూ అమ్మా. రైట్. అక్క, రూబీ అక్క, రైట్. సో ఈరోజు ప్రోగ్రామ్స్ వచ్చేసి మధ్యాహ్నం ప్రోగ్రామ్స్ కొంచెం బిజీగా ఉంటాయి. ఇప్పుడు మనం వెంటనే క్లాసెస్కి వెళ్దాం. 10:30 అవుతుంది. 10:30 to 11:30 క్లాసెస్కి వెళ్దాం. ఈరోజు పప్పెట్ షో ఉంటుంది, స్కిట్స్ కూడా ఉంటాయి, డివోషనల్ క్లాసెస్ ఉంటాయి. సో ప్రోగ్రామ్ కొంచెం మధ్యాహ్నం చాలా టైట్గా ఉంటుంది. అందరం ఎంజాయ్ చేద్దాం. అందరం బాగా ప్రతి దాంట్లో కూడా మనం దేవుని మహిమపడదాం, దేవుని ఘనపడదాం. రైట్. రెండవదిగా పెద్ద పిల్లలకు చెప్తున్నాను, అంటే 8th క్లాస్ నుంచి 10th క్లాస్ ఉన్న వాళ్ళు బాగా వినాలి. అక్క రెడీనా? రూబీ అక్క రెడీనా? ఓకే అక్క, ఓకే. రైట్. వినాలి. పెద్ద పిల్లలు వినాలి. పెద్ద పిల్లలు బాగా వినాలి. మీలో యేసు ప్రభుని నమ్ముకొనని వాళ్ళు ఎంతమంది? రైజ్ ద హ్యాండ్. నమ్ముకొనని వాళ్ళు, నేను 8th to పైన ఉన్న వాళ్ళంతా, 10th, ఇంటర్, డిగ్రీ వరకు ఉన్నారు. యేసయ్యను నమ్మని వాళ్ళు, బాప్తిజం తీసుకొనని వాళ్ళు, రైజ్ ద హ్యాండ్స్. 8th to 11th రైజ్ ద హ్యాండ్. చెయ్యి ఎత్తండి అన్నాను. రే, నేను చెప్పానే నీ గురించి, నువ్వు వాడు ఎత్తకు కూడా నీకేమి, నువ్వు ఎత్తు. రైట్. రైజ్ ద హ్యాండ్స్. రైట్. రైజ్ ద హ్యాండ్స్. పూర్తిగా ఎత్తండి. వినాలి. ఓకే. దించండి చాలు. రైట్. వినాలి. వాళ్ళ కోసమే చెప్తున్నాను, 8th to 10th క్లాస్ పిల్లల కోసం చెప్తున్నాను, వినాలి. VBS యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్తాం. ఈ ఏజ్ నుంచి వెళ్తాం. ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయినా, నేను కూడా ఇదే చర్చిలోనే సండే స్కూల్లో కూర్చున్నాను. ఇక్కడే పెద్దగా అయిపోయాను. ఇక్కడే మనం వాక్యం చెప్తూ ఉన్నాను. చదువులో ఎలా గ్రో అవుతామో దేవుని మందిరంలో కూడా మనం గ్రో కావాలి. పాటలు పాడడానికి ముందుకు రావాలి. నెక్స్ట్ టైం పాటలు అక్క వాళ్ళు పాడకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. చర్చి వాలంటీర్స్ మీరే పాడాలి. నేర్చుకోవాలన్న తపన ఉండాలి. అక్కలను చూసి మీరే బాయ్ కూర్చో,
బయటికి వెళ్ళకూడదని చెప్పాను. టైం ఇచ్చినప్పుడే వెళ్ళాలి. నేను దారి పెట్టినారు ఒకటి, చీమలు దారి పెట్టినట్టు. చీమలు వేసిపోతుంటాయి వరుసగా, వాళ్ళ ఇష్టం. మనం ఎంత గలీజ్ చేసినా అది వెళ్ళిపోతూనే ఉంటుంది. రైట్, అట్లా అయిపోయింది పరిస్థితి. వినాలి, దేవుని చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో బాగా వినాలి. మా 10 నిమిషాలు బాగా వినండి పెద్ద పిల్లలు. నేను కూడా టీచర్నే, నేను లెక్చరర్ ఇంజనీరింగ్ కాలేజ్లో రాయలసీమ యూనివర్సిటీలో లెక్చర్గా పనిచేస్తాను. అందుకే ఈ మాటలు మీకు చెప్తున్నాను. దేవుని మందిరంలో వి గ్రోనప్, చదువుతో పాటు దేవుణ్ణి కూడా పెంచుకుంటూ పోవాలి. మేమందరం అదే చేస్తుంది, అక్క కానీ ఇక్కడ చెప్తున్న వాళ్ళందరూ కూడా. మేము చదువుకున్నాము, అదే సమయంలో దేవునికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చాము. నేను కూడా పాటలు పాడాలి. నేను 35 సంవత్సరాలు సండే స్కూల్ చెప్పాను. ఎన్ని సంవత్సరాలు? 35. నాకు ఇంటర్మీడియట్ నుంచి నేను ఈ చర్చిలో సండే స్కూల్ చెప్తూనే ఉన్నాను. నేను ఇష్టపడి తీసుకున్నాను. అంకుల్ నేను చెప్తానని తీసుకున్నాను. పాటలు నేర్చుకున్నాను, పాటలు నేర్పాను, కథలు నేర్పాను. మీకు తెలుసో తెలీదో అలా నేర్చుకోవడం వల్లనే నాకు వాక్యం వచ్చింది. అంటే మనం నేర్చుకొని చెప్పడం వల్ల మనకు వాక్యం వస్తుంది, మనకు అర్థమవుతుంది. అయితే ఇవన్నీ చేయాలంటే, ఇవన్నీ ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అంటే, నమ్మి బాప్తిసం తీసుకొని చేస్తేనే ఆశీర్వాదం ఉంటుంది. నువ్వేం చేసినా కూడా ఆశీర్వాదం రావాలంటే నమ్మి ఏం చేయాలమ్మా? నమ్మి ఊరికే ఉండకూడదు. నమ్మి ఏం చేసి ఉండాలి? బాప్తిసం కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నువ్వు చేస్తే ఆశీర్వాదం ఉంటుంది. నువ్వే నమ్మకుండా, నువ్వే బాప్తిసం తీసుకోకుండా నువ్వు వాక్యం చెప్తే ఎలా ఉంటుంది? జస్ట్ రిమైండ్ చేస్తున్నాను అంతే. మనం చేసేది దేవుని బైబిల్ సిద్ధాంతపరంగా ఉండాలి, సిద్ధాంతాన్ని దాటిపోకూడదు. అర్థమవుతుంది అనుకుంటున్నాను పెద్ద పిల్లలకి. అందుకే పెద్ద పిల్లలకి అని చెప్పాను, నువ్వు చెయ్యి, నీకు ఇష్టం ఉందని నువ్వు చెయ్యి. నీ ఇంటిలో వీధిలో ఉన్న 10 మందిని కూర్చోబెట్టుకొని వాక్యం చెప్పు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీకు ఇష్టం ఉంటే దేవుడు ఎప్పుడైనా వాడుకుంటాడు. దానికి ఎగ్జాంపుల్ మేమే. మనకిష్టం ఉండాలి, చేయాలన్న కోరిక ఉండాలి, తపన ఉండాలి, నేర్చుకోవాలి. నాకు అన్నీ ఉన్నాయి, కోరిక ఉంది, బుక్కులు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను టైం స్పెండ్ చేయాలి. రోజులో కొంత బైబిల్ చదవాలి, స్పెండ్ చేయాలి, కథలు నేర్చుకోవాలి. చూడకుండా చెప్పాలి. పిల్లల దగ్గరికి వచ్చి కుష్ఠరోగి యేసు ప్రభు నమ్మానంటే ఎటుంటుంది చెప్పండి? బాగుంటుందా? బైబిల్ అయితే పెద్దలైతే బైబిల్ చూసి చెప్తాము, చిన్నపిల్లలకి చూసి చెప్తే కాదు. అదే టీచర్ కూడా ఎలా ఉండాలి స్కూల్లో? చూడకుండా చెప్తే నచ్చుతుంది, చూసి చెప్తే మరి నేను సార్ చెప్తున్నాడు నేను బుక్లో చూసి చదువుతా అనుకుంటారు. పెద్ద తేడా ఉండదు. నేను 10 సబ్జెక్టులు చూడకుండా చెప్తాను. 10 సబ్జెక్టులు. నేను ఇంజనీరింగ్ బ్రాంచ్లో మెకానికల్ బ్రాంచ్ నాది. ఎన్ని సబ్జెక్టులు నేర్చుకున్నాను చెప్పి వితౌట్ నోట్బుక్, వితౌట్ పేపర్ 10 సబ్జెక్టులు చెప్తాను నేను. ఇష్టం, పాఠం చెప్పడం ఇష్టం, కథలు చెప్పడం ఇష్టం, బైబిల్ పాటలు నేర్చుకోవడం ఇష్టం ఉంటే దేవుడు వాడుకుంటాడు. కాబట్టి నమ్మని వాళ్ళు, పెద్ద పిల్లలు నమ్మాలి, బాప్తిసం తీసుకోవాలి, ఈ విషయాల్లో డిలే చేయకూడదు. దేవుని పని వాడుకుంటే అప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. కాబట్టి ఈవీబీఎస్ మంచి అవకాశం. నమ్మని వాళ్ళు నమ్మండి, బాప్తిసం తీసుకునే వాళ్ళు పేర్లు ఇవ్వండి, వెంటనే బాప్తిసాలు కూడా అరేంజ్ చేస్తాం మీరు ఇష్టపడితేనే. కాబట్టి పెద్ద పిల్లలు ఈ 2 విషయాల్లో ఎప్పుడూ డిలే చేయొద్దండి. యవన జీవితం చాలా మంచిది. పెళ్ళిళ్ళు అయితే మీకు సమయం ఉండదు. ఎప్పుడు సమయం ఉంటుంది? పెళ్ళిళ్ళకి ఆనందం వరకే సమయం ఉంటుంది. ఆడపిల్లలకైతే పెళ్ళిళ్ళు అయితే ఏముండదు. వంట చేయాలన్నా, అది చేయాలన్నా, ఇది చేయాలని చెప్తారు. ఇంత ఫ్రీడమ్ ఉండదు. నువ్వు ఏది చేయాలన్నా చదువుతూ యవనస్తులుగా ఉన్నప్పుడే చేయండి. నీ మనసులోటి అన్నీ చేయండి. నీ మందిరంలో, నువ్వు వెళ్ళే మందిరంలో నువ్వు ఏమేమి చేయాలనుకున్నావో అన్నీ చేయండి. సేవకులకు చెప్పండి, నేను చేస్తాను అంకుల్ అని చెప్పండి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. ఎస్, ఓకేనా? రైట్. సో యేసయ్యను గురించి అర్థం చేసుకోవాలి. నమ్మని వాళ్ళు, పెద్ద పిల్లలు యేసయ్యను గురించి అర్థం చేసుకోవాలి. నమ్మకపోతే ఎక్కడికి వెళ్తాం? చెప్పండి. ఎక్కడికి వెళ్తాం మనం? నరకానికి వెళ్తాం. నరకం తప్పించుకోవాలంటే యేసయ్యని నమ్మాలి.
నువ్వు ఎన్ని రోజులు చర్చికి వచ్చినా, సండే స్కూల్కి వచ్చినా లాభం లేదు. నో యూజ్. నమ్మితేనే మనం దేవుని బిడ్డలవుతాం. గుర్తుపెట్టుకోండి. నమ్మకపోతే అమ్మ నాన్న బిడ్డలే. నమ్మకపోతే దేవుని బిడ్డలు కాదు. మీరు దేవుని బిడ్డలు కాదంటే నెక్స్ట్ ఎవరు పిల్లలని అర్థం? నెక్స్ట్ ఎవరున్నారు ఆప్షన్? మనకి సాధారణ పిల్లలే. కానీ దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ నువ్వు ఎవరి కుమార్తెవు, ఎవరి కుర్త? బాగా ఆలోచించండి. మీరు ఎవరి కుమార్తెలు, మీరు ఎవరి కుమారులు? ఒరే సాతాను కుమారులారా వినండి, మీది చెప్తుంది. దేవుని నమ్మకపోతే ఇలానే ఉంటుంది. దేవుని నమ్మకపోతే దారి రాదు, మార్గం రాదు. నేను 10th ఫెయిల్ అయ్యాను. ఇంటర్లో యేసుప్రభుని నమ్ముకున్నాను, ఫెయిల్ అయ్యాను. నేను ఇంత గట్టి చెప్తున్నా కదా, ఫెయిల్ అయ్యాను. తెలుగు మీడియం చదువుకున్నాను, ఫెయిల్ అయ్యాను. తర్వాత పాస్ అయ్యాను. మళ్ళీ ఇంటర్ చదివాను, మళ్ళీ ఎంసెట్ రాలేదు. మళ్ళీ లాంగ్ టర్మ్ వెళ్ళాను, మళ్ళీ చదువుకున్నాను. పుల్లారెడ్డి కాలేజీలో సీట్ తెచ్చుకున్నాను. మళ్ళీ ఎప్పుడు ఫెయిల్ కాలేదు. అప్పుడు ఎవరు నమ్ముకున్నాను? నేను ఈ మధ్యలో ఎవరు నమ్ముకున్నాను? నేను ఒకటే ప్రార్థన చేస్తాను, దేవా నేను ఇంజనీరింగ్ చదవాలి, నేను తెలుగు మీడియం, నాకు అర్థం కాదు, నువ్వు సహాయం చేయి, అంతే. ఇంక వేరే ఏం చేయలేదు. నేను ప్రార్థన రోజు చదివాను, ప్రతిరోజు ఏ రోజు పాఠం ఆ రోజు చదివాను, అంతే. పాస్ అయిపోయాను. ఇంజనీరింగ్ అంటే 40 సబ్జెక్టులు పాస్ కావాలి. 40 సబ్జెక్టులు పాస్ అయిపోయాను. తెలుగు మీడియం చదువుకున్నా నేను. అప్పుడు ధైర్యం వచ్చింది. నాకు ఎవరు తోడున్నారని నమ్మకం. నేను ఎప్పుడు నమ్ముతాను, నా పక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. యు ఫీల్ లైక్ దట్. ఆ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? నమ్మితేనే వస్తుంది. బాప్తిసం తీసుకుంటేనే వస్తుంది, లేకపోతే రాదు, ఎప్పటికీ రాదు. మీ డాడీ క్రిస్టియన్ కావచ్చు, నువ్వు క్రిస్టియన్ కావచ్చు, దేవుని మందిరానికి వస్తుండొచ్చు, VBSకి వస్తుండొచ్చు, పాటలు పాడుతుండొచ్చు, డ్యాన్సులు వేస్తుండొచ్చు, గేమ్స్ ఆడుతుండొచ్చు, ఏమైనా చేస్తుండొచ్చు. కానీ నువ్వు నమ్మకుండా, యేసయ్యను నమ్మకుండా, బాప్తిసం తీసుకోకుండా నువ్వేమి చేసినా కాలం వెళ్ళగొడుతున్నావు, అంతే. నీకు తెలియకుండా కాలం వెళ్ళిపోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆదివారం పూట ఆదివారం పూట ఇలా ఆరాధన రొట్టె మన దగ్గరికి వస్తూ ఉంటుంది. బాగా వినాలి. ఆరాధన రొట్టె ఇట్లా వస్తుంది కదా, మన దగ్గరికి వస్తుంది కదా. అందరి చర్చిలో అంతే కదా. ఆ ప్లేట్ మన దగ్గరికి వస్తుంది కదా. ఆ ప్లేట్ మనం వద్దంటున్నామంటే అర్థం ఏంటి? మనం సింపుల్గా పక్కకి ఇస్తుంటాం. ఏం చేస్తున్నావు చెప్పు? నువ్వు నీకు తెలియకుండానే 2 తప్పులు చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? దేవునితో సహవాసం నాకు వద్దు అనేస్తున్నాను. మీకు తెలియదు, అది ఎవరు వివరించడం లేదు. నీ దగ్గరికి రొట్టె బల్ల వస్తుంటే యు ఆర్ రిజెక్టింగ్ ఎవ్రీ సండే. నీకు అర్థం కావట్లేదు. దేవుని ఆరాధన బల్ల నీ దగ్గరికి వస్తుంది, కానీ నువ్వేం చేస్తున్నావు? మనం ఏం చేస్తున్నాం? సింపుల్గా తీసి ఆంటీ తీసుకో అంటున్నాను, అంకుల్ తీసుకో అంటున్నాను. అంటే ఏం చేస్తున్నాను? వాడా ఏం చేసినారు? మాలా రిజెక్ట్, నాకు వద్దు ఇది అంటున్నావు. నిజంగా అంటున్నావు, అది నీకు అర్థం కావట్లేదు. అది యేసయ్య శరీరం నీకోసం కష్టపడింది. నన్ను చూడు, నేను మలమల మాడిపోయాను, నీకోసమే మాడిపోయాను నేను. నాకొద్దు ప్రభువా, నీ కష్టాలన్నీ నాకొద్దు. గుడ్ ఫ్రైడే చేసుకుంటాను. గుడ్ ఫ్రైడే 7 మాటల్లో నేను ఒక మాట చెప్తాను, కానీ యేసు ప్రభువుని మాత్రం నమ్ముకోను. గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు చెప్తాను, అందరికీ గుడ్ ఫ్రైడే చెప్తాను, హ్యాపీ గుడ్ ఫ్రైడే చెప్తారు. యేసు ప్రభు నమ్మని వాళ్ళు గుడ్ ఫ్రైడే చెప్పడానికి నీకు అర్హత లేదు. చెప్పకండి. నమ్మి బాప్తిసం తీసుకుంటేనే గుడ్ ఫ్రైడే, గుడ్ ఈస్టర్ చెప్పండి, క్రిస్మస్ చేయండి, లేకుంటే పండగలే చేయకండి. యు ఆర్ నాట్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు సాతాను బిడ్డవే. సాతాను బిడ్డవై ఉండి యేసు ప్రభును గుడ్ సండే ఎలా చేస్తావు? నువ్వు సాతాను కుమారుడు అయి ఉండి గుడ్ ఫ్రైడే ఎట్లా చేస్తావు చర్చికి వచ్చి? అర్థమవుతుందా మనం చేసే తప్పులు? ఇవన్నీ మనం చేసే, మనకు తెలియకుండానే మనం ఏం చేస్తున్నాం? ఆరాధన బలని ఏం చేస్తున్నాం? రిజెక్ట్ చేస్తున్నాం. రొట్టె వస్తుంటే పక్కనిచ్చేస్తున్నాం, రసం వస్తుంటే పక్కనిచ్చేస్తున్నాం. నీ కొరకు నేను రక్తం కార్చానయ్యా, చూడు. ప్రతి ఆదివారం మనకు గుర్తు చేస్తావు, నీ కొరకు నేను రక్తం కార్చాను, తీసుకో తాగు అంటే నాకొద్దు ప్రభువా,
దిస్ ఇస్ నాట్ టైం. నేను ఇంకా ఎంజాయ్ చేయాలి, సంతోషం పొందాలి. ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. భావిన ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు ఒకే మాదిరిగా ఉంటారు, ట్విన్స్ అన్నమాట. మన చర్చిలో కూడా ట్విన్స్ ఉన్నారు కానీ ఒకే మాదిరిగా లేరు కదా. ఎవరెవరు ట్విన్స్ ఉన్నారు ఇక్కడ? అలాగేయండి, వాళ్ళిద్దరు ట్విన్సే, ఒకే రోజు పుట్టినారు. ఎవరు అక్కనో ఎవరు అన్ననో తెలియదు. రైట్, కూర్చోండి. అలా ఇద్దరు ట్విన్స్ ఉన్నారు, అన్నదమ్ములు ఒకే మాదిరిగా ఉంటారు. డిటో సినిమాలో చూస్తాం కదా. సినిమాలో చూసినారా లేదా? సినిమాలో చూసినారా లేదా? ఏం బ్లెస్, సినిమాలో చూసినావా లేదా? అప్పుడు సినిమాకు పోతుంది కదా, బాహుబలి వస్తే పోయినలే బాహుబలికి. ఎన్నికి చూస్తుంది బ్లెస్, నిన్నే అడుగుతుంది. పోయినావా లేదా బాహుబలికి? పోలే కదా. రైట్, నేను చూడను అంకుల్ అని చెప్పాలి, తల ఊపడం కాదు. తల ఊపుతున్నావు అంటే నీకు ఇష్టం ఉన్నట్టు. చూడని వాళ్ళు ఏం చెప్తారు? నేను పోను అంకుల్ అని చెప్తాను. ఇట తిరుగుతున్నావు అంటే అర్థమైంది, తల ఇట తిప్పుతున్నావు అంటే అర్థమైంది. చెప్పండి, నువ్వు చూస్తున్నట్టే, సెల్ ఫోన్లో సినిమా చూస్తున్నట్టే. చూడలేదని గట్టి చెప్పు, నాకు చూడలేదు. రైట్, ఇద్దరు ట్విన్స్. నేను కడతలోకి వెళ్తాను. ఇద్దరు ట్విన్స్ బాగున్నారు, ఇద్దరు ట్విన్స్ బాగున్నారు. అన్న తమ్ముళ్ళు పెరిగారు, 10వ తరగతి పెరిగాడు, ఇంటర్ పెరిగాడు. ఇద్దరు 10th ఇంటర్ పాస్ అయ్యారు. వాళ్ళ డాడీ వచ్చాడు, రే చర్చికి రండిరా అని పిలిచాడు. వాళ్ళ డాడీ ప్రతిరోజు పిలిచేవాడు, చర్చికి రండి. ప్రతి ఆదివారం పిలిచేవాడు ఇద్దరిని, చర్చికి రండి, చర్చికి రండి అని పిలిచేవాడు. పిలుస్తూ ఉంటే పెద్దోడు వచ్చినాడు, చిన్నోడు రాలేదు. వినాలి, ఎవరు మాట్లాడదు. పెద్దోడు వచ్చాడు, చిన్నోడు రాలేదు. ప్రతి ఆదివారం భంగిపోయేవాడు. మన ఇంట్లో కూడా ప్రతి పేరెంట్ ఆదివారం చర్చికి వెళ్ళండి అని చెప్తారు. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళండి అని చెప్పే పేరెంట్స్ చెప్తే చేయొద్దండి. మీ అంతకు మీరు వెళ్తున్నారా? పేరెంట్స్ కూడా చెప్తారు కదా, పేరెంట్స్ చెప్తేనే కదా మనం వెళ్తాం. ఎసాను, వెరీ గుడ్, కూర్చోండి. అలా పేరెంట్స్ చెప్తే వెళ్ళారు, ఒకడు రాలేదు. డాడీ నేను ఐపీఎల్ ఆడాలి, ఐపీఎల్ కోసం వెళ్ళాడు. చర్చికి రాలేదు. ఆ రోజు ఐపీఎల్ ఉంది, క్రికెట్ ఉంది, రాలేదు. స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది, రాలేదు. నారాయణ కాలేజ్ నేను చదువుతున్నాను, చర్చికి రాలేను. ఏ కాలేజ్ చదివితే చర్చికి రాము? నా పిల్లలు కూడా ఉన్నారు, నేను అందుకే చెప్తున్నాను. నారాయణ కాలేజ్ చదివితే ఎక్కడికి రాలేము? చర్చికి రాలేము. దేనికి ఓటేయాలి? నమ్మాను, బాప్తిసం తీసుకున్నాను, రావాల్సిందే. దేవునికి ప్రియారిటీ ఇవ్వాల్సిందే. ఆరాధనకు ఆదివారం, అది ఎంత పెద్ద కాలేజ్ అయినా, ఎంత పెద్ద వర్క్ అయినా, దేవుని మందిరంలో బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఆరాధనకు రావాల్సిందే. వీడు రాలేదు, వెళ్ళాడు. నెల రోజులు పిలిచాడు, రాలేదు. ప్రతి ఆదివారం వచ్చేవాడు కాదు, రాత్రి 10 గంటలకు వచ్చేవాడు. రే ఎందుకురా తాగుతున్నావు? పోవాకురా అని తండ్రి ఏడ్చాడు. అమ్మా ఫ్యాషన్ షోకి వెళ్ళొద్దు, లిప్టిక్ పూసుకోవద్దు, స్కూల్లో డ్యాన్స్లు వేయొద్దు, సినిమాలకి అని చెప్పాడు. క్రైస్తవుల పిల్లలమే స్కూల్లో డ్యాన్స్లు వేస్తాం. చిన్నప్పుడు వేస్తే పర్వాలేదు, నా కూతురు కూడా చిన్నప్పుడు వేస్తుంది, పెద్దగా నాకు ఏమీ లేదు. ప్రోగ్రామ్ చేయమ్మా అమూల్య, నిన్ను చెప్పించాడు, ఆమె నా కూతురు. చిన్నప్పుడు వేయించాను, నా కూతురు ఉంది కాబట్టి చెప్తున్నాను, పెద్దగా నాకు ఏపీ లేదు. వెళ్ళొద్దమ్మా అని చెప్పాను, వెయ్యొద్దు, మనం వీఆర్ క్రిస్టియన్స్. ఎంతమంది అలా ఉన్నాం. డ్యాన్స్ వచ్చింది, టింగి 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 టింగి. మళ్ళీ ఆదివారం వచ్చి యేసయ్య మంచివాడు. మళ్ళీ స్కూల్లో రింగ 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 అని రేసులో. మళ్ళీ చర్చికి వస్తే యేసయ్య మంచివాడు. వాట్ ఈజ్ దిస్? అలా ఉండొద్దండి, మనం వేయకూడదు. అదే సాక్ష్యం, దేవునికి చెప్పే సాక్ష్యం అదే. సాక్ష్యం పోతుంది. నువ్వు డ్యాన్స్ వేస్తే దేవునికి అవమానం. నీ స్కూల్లో నువ్వు డ్యాన్స్ వేస్తే, సినిమా పాటలకు డ్యాన్స్ వేస్తే అవమానం. వేయొద్దండి. వాడు వేసాడు, సినిమాలకు వెళ్ళాడు, తండ్రి మాట వినలేదు, వెళ్ళిపోయాడు. పెద్దగయ్యాడు, డానీలాగా కొట్లాడేవాడు,
డాడీ కూడా కొట్లాడతాడు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ అమ్మ కూడా ఉంది, కొట్లాడేవాడు. పెద్దగా అయినాడు, వినాలి, కంక్లూడ్ చేస్తున్నాను. పెద్దగా అయ్యాడు, పెరిగి చెడ్డ అలవాట్లు పెరిగిపోతున్నాయి. రోడ్డు మీద ఒకరిని చంపేశాడు కత్తి తీసుకొని. ఎందుకు కొట్లాడ జరిగిందో తెలియదు, డబ్బుల దగ్గర ఎందుకు కొట్లాడేదో తెలియదు, చంపేశాడు. చంపి కత్తి తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇంటికి. అన్నా అన్నా నేను ఒకరిని చంపానన్నా అన్నాడు. అన్న చూశాడు తమ్ముణ్ణి. ఆ కత్తి తన చేత పట్టుకొని నువ్వు ఇంట్లోకి పోరా అన్నాడు. పోలీసులు వచ్చారు. ఎవరిని పట్టుకొని పోయారు? అన్నని పట్టుకొని పోయారు రా. తమ్ముడిని వదిలేశారు. తమ్ముడు సేఫ్ అయ్యాడు. అన్న యేసుప్రభువుని నమ్ముకున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అన్నకు అర్థమైపోయింది, నా తమ్ముడు యేసయ్యని నమ్ముకోలేదు, జైలుకి వెళ్తే వాడు ఎప్పుడు చదవడు, ఇంకా నేను వెళ్తాను అన్న కోసం, వాడు ఇప్పుడైనా బాగుపడతాడని అన్న తమ్ముని కోసం చేసిన త్యాగం. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఏముండాలమ్మా? ఉండాల్సింది లేదు, అన్నీ ఉంటాయి. ఎక్కడ మా ఇంట్లో కూడా స్టార్ట్ అవుతాయి, బట్టలు కానించి స్టార్ట్ అవుతాయి. నీకుందే, నాకు లేదు. నీకు ఆ సెల్లే, నీకు ఈ సెల్లే. నీకు 1000 రూపాయల బట్టలే, నాకు 2000 బట్టలే. నీకు ఇంత పెద్ద క్యారేరే, నాకు ఇంత బ్యారేరే. నీకు ఇంత పెద్ద సంచే, నీకు ఇంత సంచే. ఇది మన ఇంట్లో కొట్లాట. ఈ అన్నదమ్ములు చూడండి, త్యాగం. అన్న తమ్ముని కోసం చేసిన త్యాగం. అప్పుడు చెప్పాడు, లేచిరారా డానీరా, వీడు మల్లులేండి, దా తమ్ముడు నువ్వు కాపాడుతాను, నువ్వు సేవ్గా ఉండు. ఇదిగో యేసయ్యని నమ్ముకో, ఇప్పుడైనా యేసయ్యని నమ్ముకో, నువ్వు నమ్ముకుంటావని నేను జైలుకి వెళ్తున్నానని చెప్పాడు. అన్న తమ్ముడు బోరున ఏడ్చాడు. అన్నా, అమ్మ ఎన్నోసార్లు చెప్పింది, నాన్న ఎన్నోసార్లు చెప్పాడు, నేను వినలేదు. యేసయ్య నమ్ముకుంటాను నేనని. ఇది జరిగిన కథ, నమ్ముకున్నాడు. తెలంగాణలో ఒరిజినల్గా జరిగిన కథ. అన్న ఆదుకో అని ఒక పెద్ద స్టోరీ జరిగింది. ఆ రోజు యేసయ్య నమ్ముకున్నాడు, పాపక్షమాపణ పొందాడు. అన్న జైలుకి పోయాడు, బెయిల్ మీద బయటికి వచ్చారు. అంతలోపల తమ్ముడు ఎక్కడున్నాడు? అప్పుడు నమ్ముకొని ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో ఉండాలి. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్న మనం, క్రైస్తవులో పిల్లమైన మనం దేవుని నమ్మాలి, హృదయంలో యేసయ్యని చేర్చుకోవాలి. యేసయ్యతో పాటు ఆత్మ మనలోకి వస్తుంది, ఆత్మ మనల్ని నడిపిస్తుంది. అర్థమైంది అనుకుంటాను. ఇదే కథ 3వ రోజు రేపు కూడా అడుగుతాం. యేసయ్యను నమ్ముకోవాలి. నమ్ముకున్న వాళ్ళు ఏం తీసుకోవాలమ్మా? బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోకపోతే ఏం చేస్తున్నావు? ప్రతి ఆదివారం ఏం చేస్తున్నావు? నువ్వు నీ దగ్గరికి వస్తున్న పాత్రను ఏం చేస్తున్నావు? రిజెక్ట్ చేస్తున్నావు. ఎంత ఘోరం ఒకసారి చేయండి. పాకిస్తాన్ వాళ్ళు ఎక్కడో లేరు, ఎక్కడున్నారు? పాకిస్తాన్లు కాదు, శత్రువులు అంటే మనకు పాకిస్తాన్. దేవుని నమ్మని వాళ్ళు, దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు? ఎక్కడున్నారు? మందిరంలోనే ఉన్నారు. దేవుణ్ణి రిజెక్ట్ చేసే లిస్టులో మనం ఉండొద్దండి. అర్థమైతే మీ మందిరంలో బాప్తిసం తీసుకోండి, దేవుణ్ణి మనసారా ఆరాధన చేయండి, ప్రార్థనలు చేయండి. దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల మాకు తండ్రి, మహోన్నతానికి స్తోత్రాలు. చెప్పబడిన వాక్యం మా పిల్లలందరికీ అర్థమవులా ఉన్న సహాయం చేయమని, మమ్మల్ని నడిపించమని, రేపు క్లాసెస్కి డివైడ్ అవుతుండగా మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మిమ్మల్ని మహిమ పొందమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రైట్, ఎవరి క్లాసెస్కి వాళ్ళు వెళ్ళండి, బుక్స్ పంచండి. టీచర్స్ ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోండి. దయచేసి మైక్స్ దగ్గరికి ఎవరు పిల్లలు రావద్దు. నిన్న ఒక మైక్ కింద పడేసి లాస్ చేశారు. ఎవ్వరూ మైక్స్ దగ్గరికి రాకూడదు, మైకులు పట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి.